అంటే కోడింగ్ వచ్చు, సి అంటే తెలుసు, సి ప్లస్ ప్లస్ అంటే తెలుసు, జావా అంటే తెలుసు. బట్ వాట్స్ ద యూజ్ ఆఫ్ దిస్? ఇనిషియల్గా చాలా టఫ్ అనిపించేది, ఎందుకంటే ఆ క్వశ్చన్స్ అర్థమయ్యేవి కూడా కాదు. ఫస్ట్ ఇయర్ మొత్తంలో ఇట్స్ బేర్లీ ఐ సాల్వ్డ్. అన్ని చూసి ఒక 1 hour ట్రై చేసేవాడిని, మళ్ళీ సొల్యూషన్ చదువుకొని మళ్ళీ కోడింగ్ టైప్ చేసేవాడిని. సెకండ్ ఇయర్ ఈజ్ వెన్ ఐ గాట్ టు నో అబౌట్ ప్లేస్మెంట్స్ అండ్ ఆల్. డిబేట్ జరుగుతూ ఉంటుంది, మనం టెక్నాలజీ నేర్చుకోవాలా, డిఎస్ఏ నేర్చుకోవాలా అన్నట్టు. ఐ ఆల్మోస్ట్ అప్లైడ్ లైక్ 100 టైమ్స్ అప్లై చేసేవాడిని. అప్లై చేస్తుంటే రిజెక్షన్ మీద అప్లై రిజెక్షన్. ఎంత ఫాస్ట్గా అప్లై చేసినా 1 weekలో రిజెక్షన్ వచ్చేది. సెకండ్ ఇయర్ లోనే ఇంటర్న్షిప్ ఆఫర్ వచ్చేసింది. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఇట్స్ బోత్ ఎగ్జైటింగ్, ప్రెషర్ అట్ ద సేమ్ టైం. 1.2 lakhs ఎంతో పడింది అకౌంట్లో. 3 months కష్టపడితే వచ్చేది దట్ యూ గాట్ ఇన్ 20 yearsకే అని దే వర్ వెరీ హ్యాపీ. బెస్ట్ పార్ట్ ఆఫ్ జేపీ మోర్గన్ ఇస్ ఐ ఓపెనింగ్ అనిపించింది ద ఇంపాక్ట్. చాలా మంది ఏమనుకుంటారు అంటే, నేను ఐఐటి ఇంకా ఎన్ఐటీలో చదవలే కదా, నాకు అమెజాన్ లాంటి కంపెనీలో ప్లేస్ అవడం కష్టం, ఇంపాసిబుల్ అనుకుంటారు. కానీ ఇవాళ మన ఇంటర్వ్యూకి వచ్చిన గెస్ట్ ఒక నార్మల్ ప్రైవేట్ కాలేజ్ హైదరాబాద్ లో పాస్ అవుట్ అయ్యి అమెజాన్ ఇంకా జేపీ మోర్గన్ లాంటి పెద్ద ఎంఎన్సీస్ ని క్రాక్ చేశాడు. సో అతను ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశాడు, ఎలా ప్రిపేర్ అయ్యాడు, ఎలాంటి రీసోర్సెస్ ఫాలో అయ్యాడు, ఇవన్నీ మేము ఇంటర్వ్యూలో డిస్కస్ చేసాం. సో ఈ వీడియోని మిస్ అవ్వకుండా నువ్వు ఎండ్ దాకా చూస్తే నువ్వు అమెజాన్ కానీ ఎలాంటి ఫ్యాన్ కంపెనీ అయినా కానీ ఎలా క్రాక్ చేయాలో నీకు ఐడియా వస్తుంది. తన జర్నీ మీకు చాలా మందికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో లెట్స్ డైవ్ ఇంటు ద ఇంటర్వ్యూ. సో హాయ్ రితిన్, హౌ ఆర్ యూ? యా హాయ్ ధనుష్, ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గ్రేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు కెన్ యూ గివ్ అ బ్రీఫ్ ఇంట్రడక్షన్ టు ద ఆడియన్స్? హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రితిన్. Born and brought up in a very small village near Armoor. Then na schooling anta akkade chesa. I moved to Hyderabad for my intermediate, Sri Chaitanya Narayana. Then I joined VNR VJIT. I did computer science there. I did my first job in JP Morgan Chase & Co. Then currently I'm working at Amazon. Great. So Ritin, how was your college days? I would say it was not so great, ఎందుకంటే ఇట్స్ ఇన్ మై ఫస్ట్ ఇయర్ కాలేజ్ అంతా కోవిడ్లో అయిపోయింది. నేను ఫ్రెండ్స్ని కలిసింది అంతా ఫస్ట్ టైం స్క్రీన్లోనే, టీచర్స్ని ఫ్రెండ్స్ని అంతా కలిసింది స్క్రీన్లోనే. అవుట్ ఆఫ్ శ్రీ చైతన్య ఆ ప్రిజన్లో నుంచి బయటపడ్డాక ఇంకా ట్రాన్సిషన్ రాలేదు. సో ఫస్ట్ ఇయర్ ఇట్ వాజ్ నాట్ సో గ్రేట్, బట్ బెస్ట్ పార్ట్ ఐ హ్యాడ్ ఇన్ కాలేజ్ వాస్ క్లబ్స్. ఎందుకంటే అప్పుడే మాకు అన్ని ఆన్లైన్లో ఆడిషన్ జరిగేది. చాలా క్లబ్స్ ఉండేవి, సమ్ అరౌండ్ 20-30 క్లబ్స్ ఉంటే అన్ని ఆడిషన్స్ ఆన్లైన్లో జరిగేవి. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ లైక్ ఎస్ వీఆర్ ఇన్ కాలేజ్ నౌ అని. సో ఐ వాజ్ నాట్ మోస్ట్ ఇన్ టు ఎక్స్ట్రా కరిక్యులర్స్ అండ్ ఆల్. సో దెర్ ఈస్ వన్ క్లబ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది, అది ట్యూరింగ్ హట్ అని. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఐ వాజ్ part of this club for almost all my college days. సో ఫస్ట్ ఇయర్లో కోడింగ్ అదంతా కొంచెం అంటే ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఐ జస్ట్ గేవ్ ఎ ఛాన్స్, అంటే చూద్దాం అంటే ఈ కోడింగ్ అంటే అని ఫస్ట్ ఆ క్లబ్స్కి ఇచ్చాను. ఫస్ట్ ఆడిషన్ అంటే దే కైండ్ ఆఫ్ కండక్టెడ్ టెస్ట్. ఆ టెస్ట్ పాస్ అయ్యాక ఐ వాజ్ ఇన్ టు దట్ క్లబ్ యాక్చువల్లీ. సో మోస్ట్ ఆఫ్ మై లెర్నింగ్స్ అన్నీ అక్కడే ఉండే, క్లబ్లోనే ఉండేవి. సో దట్స్ హౌ ఐ గాట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు దిస్ క్లబ్ కాల్డ్ ట్యూరింగ్ హట్ ఫస్ట్ ఇయర్లో ఇది. సో కాలేజ్ అంతా పెద్దగా ఎంజాయ్మెంట్ అంటే లైక్ ఫస్ట్ ఇయర్ అంతా పెద్ద ఎంజాయ్ ఇంట్లోనే ఉండేవాళ్ళం. సెకండ్ ఇయర్లో ఇట్స్ వెన్ వీ యాక్చువల్లీ వెంట్ టు కాలేజ్ టు సీ అవర్ ఫ్రెండ్స్. సో సో అప్పుడు క్లబ్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని. లైక్ మా కాలేజ్ క్లబ్లో వాళ్ళందరూ దే యూస్ టు టెల్ us లైక్ అబౌట్ దిస్ కోడ్ చెఫ్ ఛాలెంజెస్, కోడ్ చెఫ్ స్టార్టర్స్ అని, కుక్ ఆఫ్ అని, లంచ్ టైం అని. సో సెకండ్ ఇయర్లో చాలా చేసేవాడిని అది. అప్పుడే వేరే ఫ్రెండ్స్ అందరూ లైక్ యాడింగ్ 2 numbers, మల్టిప్లయింగ్ 2 numbers, ఇలాంటి చిన్న థింగ్స్ అదో క్రీస్తు శకం టర్బోసీలో చేసే అంటే వీఆర్ యాక్చువల్లీ యూజింగ్ ఐడీస్. అప్పుడు కోడ్ చెఫ్ అంటే ఐడీలో రన్ చేయడం, టెస్ట్ కేసెస్ పాస్ చేయడం. సో సెకండ్ ఇయర్ అంతా కోడింగ్ ఎక్స్పోజర్ దానివల్ల అయిపోయింది. సో సెకండ్ ఇయర్ ఈజ్ వెన్ ఐ గాట్ టు నో అబౌట్ ప్లేస్మెంట్స్ అండ్ ఆల్. సెకండ్ ఇయర్లో దెర్ ఈస్ వన్ కంపెనీ కాల్డ్ జేపీ మోర్గన్ మా కాలేజ్కి వచ్చేది. ఇట్ యూస్ టు హైర్ స్టూడెంట్ ఫర్ సమ్మర్ ఇంటర్న్షిప్ యూజింగ్
they used to conduct this hackathon called Code for Good. సో ఫస్ట్ టైం సెకండ్ ఇయర్లో దానికి అప్లై చేశాను నేను, అంటే కాలేజ్ త్రూ అప్లై చేసా. సో ఇట్ వాజ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 రౌండ్ బేసికలీ. ఫస్ట్ ఓఏ టెస్ట్ ఉండిద్ది, తర్వాత హైర్ వ్యూ రౌండ్ అని ఒక బిహేవియరల్ రౌండ్, వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయడం ఉంటుంది. అండ్ థర్డ్ రౌండ్ is actually where hackathon happens. So it's my very first time into a hackathon. Like hackathon అంటే అప్పటికి we don't know, అంటే కోడింగ్ వచ్చు, సి అంటే తెలుసు, C++ అంటే తెలుసు, జావా అంటే తెలుసు, బట్ వాట్స్ ద యూజ్ ఆఫ్ దిస్, అంటే ఇదంతా ఏం చేస్తుంది అని ఫస్ట్ టైం వి గాట్ ఎక్స్పోజ్ టు అని ఈ ఈ ఈ హ్యాకథాన్ కంటే, అంటే అప్పుడు నాకు చాలా ఎక్స్పోజర్ వచ్చింది అసలు హ్యాకథాన్ అంటే ఏంటి, అంటే ఏంటి అని. బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ వర్ ఇన్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. మమ్మల్ని జడ్జ్ చేసే వాళ్ళు దే వర్ ఆల్ మేనేజర్స్, సీనియర్ మేనేజర్స్. సో ఇట్ వాస్ వెరీ ఫస్ట్ టైం దట్ ఐ వాజ్ ఎక్స్పోజ్ టు వాట్ ద పవర్ సాఫ్ట్వేర్ హోల్స్ అని. సో నా పర్సనల్ టైంలో అప్పుడు మాకు ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే, హౌ డూ యూ బిల్డ్ అ ప్లాట్ఫామ్ దట్ ఆర్కెస్ట్రేట్స్ బిట్వీన్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్, అంటే టీచర్స్ని స్టూడెంట్స్ని లింక్ చేయడానికి ఒక కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేయండి అని. ఇట్స్ వాజ్ ఎ యాప్ బేస్డ్. సో అప్పుడు ఇట్ వాజ్ బిఫోర్ చాట్ జీపీటీ అండ్ ఆల్. అప్పటికి మాకు చాట్ జీపీటీ అదంతా లేదు, మేము సెకండ్ ఇయర్లో ఉండేప్పుడు. ఇట్స్ ఇన్ 2022. సో సో అప్పుడు దట్ వాజ్ వెరీ ఫస్ట్ టైం, అంటే మేమంతా కోడ్ సెర్చ్ చేస్తూ, స్టాక్ ఓవర్ఫ్లో సెర్చ్ చేస్తూ, ఇట్ వాజ్ ఓవర్ నైట్ థింగ్. మొత్తం నైట్ అంతా మెల్కొని ఉండి, సో వి బిల్డ్ సంథింగ్, అండ్ ఫార్చునేట్లీ వి వర్ రన్నర్ అప్స్. So yeah, that's about second year. That's the most interesting part of second year, getting exposed to hackathons and all. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఈస్ వెరీ ఇనిషియల్ స్టేజ్. అప్పుడు యూ బేర్లీ లెర్న్ సమ్ లాంగ్వేజెస్, అప్పుడే ట్రాన్సిషన్ అవుతూ ఉంటాం. సెకండ్ థర్డ్ ఇయర్ ఐ ఫీల్ ఆర్ ద మోస్ట్ క్రూషియల్ ఇయర్స్ ఎవరికైనా. ఎందుకంటే హ్యాకథాన్స్ అవ్వండి, కాలేజ్ ఫెస్ట్ అవ్వండి, సో దిస్ గివ్స్ యూ చాలా నాలెడ్జ్ ఇస్తాయి నా పరంగా. సో థర్డ్ ఇయర్ అంతా కైండ్ ఆఫ్ హ్యాకథాన్స్, మళ్ళీ సేమ్ ఈవెంట్స్ ఇవన్నీ చేస్తూ ఉండే. అపార్ట్ ఫ్రమ్ దిస్, గ్లాడ్ దట్ మై కాలేజ్ హ్యాస్ దిస్ కోర్స్ కాల్డ్ స్మార్ట్ ఇంటర్వ్యూస్. సో స్మార్ట్ ఇంటర్వ్యూస్ అనే కోర్స్లో దెర్ ఈస్ సమ్ ట్రైనర్స్ హూ యూస్ టు కమ్. స్మార్ట్ ఇంటర్వ్యూస్ అనేది So it's starting from second year to end of third year. It's a 2 years course. సో సెకండ్ ఇయర్లో బేసిక్ చెప్పేవాళ్ళు, యారేస్, స్ట్రింగ్స్, ఇలాంటి ఎక్స్పోజర్ రావడానికి. సో ఇస్ ఇట్ లైక్ కోడింగ్ థింగ్, కోడింగ్ నేర్చుకోవడానికి దిస్ కోర్స్ కాల్డ్ స్మార్ట్ ఇంటర్వ్యూస్? yes, so it's especially for interviews, especially to make you learn DSA, what data structures and algorithms. సో సెకండ్ థర్డ్ ఇయర్ అంతా ఇంకా ప్రిటీ మచ్ ఈ ట్రైనింగ్స్కి వెళ్ళిపోయేది. ఎవ్రీ థర్స్డే ట్రైనింగ్ ఉండేది ఫర్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. సో ట్రైనర్స్ వచ్చేవాళ్ళు బయట నుండి. వి యూస్ టు అక్కడ వాళ్ళు నేర్పించే వాళ్ళు అరేస్ ఏంటి, స్ట్రింగ్స్ ఏంటి, హౌ టు సాల్వ్ ప్రాబ్లమ్. కంప్లీట్ నా కాలేజ్ లైఫ్లో సెకండ్ థర్డ్ ఇయర్ ఈస్ వేర్ ఐ వాజ్ మోస్ట్లీ ఎక్స్పోజ్ టు ద రియల్ వరల్డ్. లైక్ ఇట్స్ నాట్ జస్ట్ కంప్రెస్ కాలేజ్, అంటే ఎవ్రీబడి డూస్ దట్. అంటే ఎగ్జామ్స్ ఉంటే అందరూ వన్ డే బ్యాటింగ్, రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు నైట్ ఓపెన్ చేసి గేట్ స్మాషర్స్ యూట్యూబ్ ఛానల్ చూసి చేసేవాళ్ళు. సో సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ ఈస్ సంథింగ్, నాకు రియల్ వరల్డ్ ఎక్స్పోజర్ వచ్చింది. ఫైనల్ ఇయర్ వచ్చేసి ఇట్ మూడ్ ప్రిటీ ఫాస్ట్. అంటే సో పోస్ట్ మై సెకండ్ ఇయర్ కోడ్ ఫర్ గుడ్ హ్యాకథాన్, థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్ వచ్చింది, సమ్మర్ ఇంటర్న్షిప్ 2 months చేసా జేపీ మోర్గన్లో. దెన్ సమ్మర్ ఇంటర్న్షిప్ అయ్యాక పీపీఓ ప్లస్ 6 months ఇంటర్న్షిప్ అని ఒక ఆఫర్ ఇస్తారు, ఫుల్ టైమ్ ఆఫర్. సో ఫోర్త్ ఇయర్ సెకండ్ హాఫ్ అంతా ఆ ఇంటర్న్షిప్ చేస్తూ ఉన్నా. ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అంతా కాలేజ్ ప్రాజెక్ట్స్ అది చేస్తున్నా. సో టిపికల్గా ఇది కాలేజ్ అంతా జరిగింది టెక్నికల్గా అన్ని లెవెల్స్లో. ఐ వాజ్ నాట్ మోస్ట్ ఇన్ టు అదర్ కైండ్ ఆఫ్ థింగ్, లైక్ స్పోర్ట్స్ అంత ఎక్కువ ఆడేవాడిని కదా, స్టే అవే, ఎందుకంటే ఏది ఆడడానికి రాదు. సో దిస్ ఇస్ హౌ ఐ ఎంజాయ్డ్ మై లైఫ్. గ్రేట్. సో బేసికలీ నీ కాలేజ్ లైఫ్ అంతా ఫస్ట్ నుంచి ఫోర్త్ ఇయర్ దాకా మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద పార్ట్ క్లబ్స్, హ్యాకథాన్స్ అండ్ కోడింగ్, దిస్ వాస్ దేర్, కరెక్ట్? సో టెల్ మీ, ఫస్ట్ ఇయర్లోనే నీకు ఇట్లా కోడింగ్ క్లబ్లో జాయిన్ అవ్వాలి అని ఎందుకు అనిపించింది?
అండ్ ఈ కోడింగ్ క్లబ్ నీకు ఎంత హెల్ప్ చేసింది? లైక్ వాట్ డిడ్ యూ డూ ఇన్ దట్ కోడింగ్ క్లబ్ విచ్ హెల్ప్డ్ యూ అ లాట్ ఇన్ యువర్ కెరియర్? ఇనీషియల్ ఇయర్స్‌లో మా సి ప్రోగ్రామింగ్ టీచర్ ఉండేవాళ్ళు, బేబీ మ్యామ్ అని. షీ యూజ్డ్ టు ఫోర్స్ అట్ ట్యూరింగ్ హట్‌లో ఎళ్ళండి, యూ విల్ గెట్ ఎక్స్‌పోజర్ అని. ఇంగా టీచర్స్ చెప్తున్నారు కదా! మేబీ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ప్లేస్ టు జాయిన్ అని ఇనీషియల్‌గా ట్రై చేసాం. దట్స్ వెన్ ఆల్ థింగ్స్ హావ్ టర్న్డ్. అప్పటి వరకు టర్బో సి అన్ని కాలేజెస్‌లో ఫస్ట్ ఇయర్‌లో సి ప్రోగ్రామింగ్ అంటే టర్బో సిలో చేయిస్తారు. ఇట్స్ వెరీ ఔట్‌డేటెడ్ థింగ్. అంటే మేము అప్పటి వరకు ప్రోగ్రామింగ్, కోడింగ్ అంటే ఇంతే, ఇంకా స్వాపింగ్ నంబర్స్ వస్తే చాలు, యాడింగ్ వస్తే చాలు, నీకు సింటాక్స్ తెలిస్తే చాలు. బట్ యాక్చువల్‌గా ఒక మ్యాథమెటిక్స్‌ని డిఎస్ఐ ఈజ్ ఆల్ అబౌట్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ థింగ్స్. సో, యాక్చువల్‌గా ట్యూరింగ్ హట్ అనే క్లబ్ మాకు చెప్పింది లైక్ దిస్ ఇస్ నాట్ వాట్ ఇట్ ఈస్, కోడింగ్ ఈస్. బయట ప్రపంచం అంతా ఇలా సాల్వ్ చేస్తుంది. దెర్ ఆర్ దిస్ ప్లాట్ఫామ్స్ కాల్డ్ గీక్స్ ఫర్ గీక్స్, హ్యాకర్ ర్యాంక్, కోడ్ చెఫ్, కోడ్ ఫోర్సెస్, లీడ్ కోడ్ అని. సో ఇనీషియల్‌గా ఆ కైండ్ ఆఫ్ ఎక్స్‌పోజర్ ఇచ్చేసరికంటే వి వర్ ఇంట్రెస్టెడ్. సో కొంచెం ట్రై చేసి వి గాట్ ఇంటు ద క్లబ్ ఇనీషియల్‌గా. సో దట్స్ వెన్ టేబుల్స్ హ్యావ్ టర్న్డ్. సో అప్పుడే ఇంకా చాలా ఇనీషియల్ ఇయర్స్. ఫస్ట్ ఇయర్ ఇస్ ప్రాబబ్లీ మేము ఆబ్వియస్లీ జాయిన్ అయింది ఈ కైండ్ ఆఫ్ హైప్ ఇచ్చినందుకే జాయిన్ అయ్యాం. బట్ జాయిన్ అయిన తర్వాత ఆ హైప్‌కి ఇట్స్ ట్రూలీ వర్త్ ఇట్ అని అప్పుడు అర్థమైంది. సో జాయిన్ అయ్యాక, సో మా దేర్ ఆర్ సమ్ సీనియర్స్ హూ అంటే వాళ్ళందరూ గూగుల్‌లో, మైక్రోసాఫ్ట్‌లో అలా ఇంటర్న్‌షిప్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. సో అప్పుడు మాకు అర్థమైంది, అంటే దిస్ ఇస్ ప్లేస్, ఇక్కడికొస్తే దిస్ ఈస్ వాట్ యూ నీడ్, అంటే కాలేజ్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ కావాలంటే దిస్ ఇస్ వాట్ యూ నీడ్ అని. సో అప్పుడు ఇంకా కాలేజ్ అప్పుడే ఇంకా స్టార్ట్ చేసాం. అప్పుడు ఇంకా వాళ్ళ సీనియర్స్ గైడెన్స్‌తో ఈ కోడ్ చెఫ్‌లో, కోడ్ ఫోర్సెస్‌లో, హ్యాకర్ ర్యాంక్‌లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేసాం. ఇనిషియల్‌గా చాలా టఫ్ అనిపించేది. ఎందుకంటే ఆ క్వెషన్స్ అర్థమయ్యేవి కూడా కాదు. ఐయామ్ నాట్ ఫ్రమ్ ఎ కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్. ఆ క్వెషన్స్ కొంచెం కూడా అర్థమయ్యేవి కాదు. ఆలిస్ ఈస్ దేర్ ఆర్ ఎన్ బాక్సెస్ అండ్ ఎం డాల్స్. హౌ డు యూ ఫిట్ ఎన్ డాల్స్ ఇంటూ ఎన్ బాక్స్ అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని అనిపించేది. ఆ కోడింగ్ క్వెషన్స్ చదివితే. అంటే యాస్ ఫార్ యాస్ ఐ నో, యూ గెట్ ఎ ఇన్‌పుట్, యూ గివ్ ఎన్ అవుట్‌పుట్, అదే తెలుసు. బట్ ఇక్కడ ఇన్‌పుట్ ఏందో తెలీదు, అవుట్‌పుట్ ఏందో తెలీదు. యాక్చువల్లీ రైట్ ఎ ఫంక్షన్, దేర్ ఆర్ ఆల్గారిథమ్స్, ఇంటర్నల్ ఆల్గారిథమ్స్ ఉంటాయి దానికి వర్క్ చేయడానికి, సార్టింగ్ ఇదంతా ఉంటాయి. సో ఇనీషియల్ ఇయర్స్ వాస్ వెరీ టఫ్. అంటే ఫస్ట్ ఇయర్ మొత్తంలో ఇట్స్ బేర్లీ ఐ సాల్వ్డ్. అన్నీ చూసి ఒక 1 అవర్ ట్రై చేసేవాడిని. మళ్ళీ కోడింగ్ సొల్యూషన్ చదువుకొని మళ్ళీ కోడింగ్ టైప్ చేసేవాడిని. సో ఫస్ట్ ఇయర్ అంతా ఈ హార్డ్‌షిప్‌లోనే అయిపోయింది. అంటే ఏం అర్థం అవ్వకపోతుండే. సో ఇనీషియల్‌గా అట్ ఏ లెవెల్ ఫస్ట్ ఇయర్ వచ్చేసేసరికి ఇట్స్ ఆల్ ఇన్ ద క్లబ్‌లో ఉన్నప్పుడే ఆహ్, ఇనీషియ చేస్తూ ఇంకా కొంచెం ఓకే, చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేశా. ఇప్పుడు డివిజన్ స్టార్టర్స్ అని కోడ్ చెఫ్‌లో ఉండేవి. అందులో ఫస్ట్ ప్రాబ్లమ్, సెకండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేశా. సో సో ఈవెంచువల్లీ లైక్ ఎవ్రీ టైమ్ కన్సిస్టెంట్‌గా అన్ని కంటెస్ట్స్ ఇస్తూ, క ఆహ్, క్ కాలేజ్‌లో కూడా కొన్ని కోడింగ్ కాంటెస్ట్ కండక్ట్ చేసేవాళ్ళు. వాటిలో పార్టిసిపేట్ చేస్తూ, సో ఈ ప్రాసెస్‌లో ఐ బిల్ట్ అప్ వెరీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్. ఆహ్, అంటే ఆ కైండ్ ఆఫ్ ఇంట్యూషన్ బిల్డ్ అయింది. హౌ టు అప్రోచ్ ఎ ప్రాబ్లమ్ అని. సో యాహ్! సో దిస్ క్లబ్ హెల్ప్డ్ యూ అ లాట్ ఇన్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ యువర్ సీనియర్స్ వర్ యువర్ మెంటర్స్ గదా! యెస్. మీకు సీనియర్స్ ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్తుండే. సో ఈ సీనియర్ ఇంటరాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా కాలేజ్ లైఫ్‌లో? రేపు పొద్దున నువ్వు సీనియర్ అయితావు. నువ్వు సేమ్ థింగ్ యూ హాస్ టు పాస్ డౌన్ దట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే హుహుహు. కాలేజ్ అండ్ కార్పొరేట్ ఆర్ వెరీ డిఫరెంట్ థింగ్స్. నౌ ది సీనియర్స్ హుహు. ఆర్ లైక్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ కాలేజ్ అండ్ కార్పొరేట్. సో హుహు. వాళ్ళు కార్పొరేట్‌లో ఏముందో చెప్తూ ఉండేవాళ్ళు కాలేజ్‌లో ఉన్న వాళ్ళకి. సో దే యాక్ట్స్ యాస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ బోత్ కాలేజ్ అండ్ కార్పొరేట్. హుహు. కరెక్ట్. యాహ్! కరెక్ట్. సో ఇట్స్ ఎ వెరీ కీ పాయింట్. యూ షుడ్ ఆల్వేస్ ఇంటరాక్ట్ విత్ యువర్ సీనియర్స్. క్లబ్‌లో జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తుండాలి. యెస్. మీ పియర్ ఫ్రెండ్స్‌తో ఉండాలి. యూ షుడ్ హావ్ ఫన్. బట్ దాంతో యెస్. పాటు నీ సీనియర్స్‌తో ఎంతైతే అంత ఇంటరాక్ట్ అవ్వడం ఇట్స్ ఎ వెరీ గుడ్ అడ్వైస్ టు టేక్. సో ఫస్ట్ ఇయర్‌లో ఇదే కోడ్ చెఫ్ ఇట్లా క్లబ్స్‌లో కోడింగ్ కంటిన్యూయస్‌గా చేస్తూ అకాడమిక్స్ వన్ డే బిఫోర్ చదువుకుంటూ సో అట్లా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. కరెక్ట్? సో సెకండ్ ఇయర్‌కి వచ్చేసరికి యూ హ్యాడ్ సమ్ ఐడియా. కోడింగ్ ఏంటి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎట్లా చేయాలి, ఒక ప్రాబ్లమ్‌ని ఎట్లా అప్రోచ్ చేయాలి అంతా నీకు ఐడియా వచ్చేసింది. బట్ హ్యాకథాన్ ఈస్ నాట్ సంథింగ్ దట్ యూ కేమ్ అక్రాస్ సెకండ్ ఇయర్ దాకా.
So directly your first hackathon that you participated was JP Morgan. How did this happen? How were you preparing yourself for the hackathon? ఇంకా hackathon ఇంకొన్ని days లో వస్తుంది అన్నప్పుడు what you did before you think actually helped you in getting succeed in this hackathon? 2 థింగ్స్ హియర్. కాలేజ్ మొత్తంలో ఈ యొక్క డిబేట్ జరుగుతూ ఉంటది. మనం టెక్నాలజీ నేర్చుకోవాలా? డీఎస్ఏ నేర్చుకోవాలా అన్నట్టు. కొంతమంది Correct. ఏమంటారు డీఎస్ఏ నేర్చుకోవాలి. కొంతమంది టెక్నాలజీ నేర్చుకోవాలి. సో, ఐ వాస్ మోర్ ఇంటూ డీఎస్ఏ నేర్చుకోవాలి కైండ్ ఆఫ్ గాయ్. నాకసలు టెక్నాలజీ అంటే కాలేజ్‌లో కూడా సేమ్ ఒక కోర్స్ ఉండేది మాకు. మాన్ స్టాక్ అని సేమ్ ట్రైనర్స్ వచ్చేవాళ్ళు బయట నుంచి. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్, మోంగోడిబి ఎక్స్‌ప్రెస్ జేఎస్ ఇవన్నీ నేర్పేవాళ్ళు. బట్ ఆ సెషన్స్ అన్నీ నేనేదో లైట్‌గా తీసుకునేవాడిని. బికాజ్ ఐ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇంటూ ఇదంతా. ఈ టెక్నాలజీ ఏంటి? యాస్ ఫార్ యాస్ నీకొకటి కాంప్లెక్స్ సమ్ ఇచ్చారు. నువ్వు కోడింగ్ చేస్తే అది టెస్ట్ కేస్ పాస్ అయితే డోపమైన్ హిట్ అయ్యేది. దిస్ ఇస్ వాట్ ఐ నీడ్ అని. బట్ దట్స్ నాట్ వాట్ ఇట్ యాక్చువల్లీ టెక్నాలజీ యూస్ అది కాదు కదా. సో ఇట్ జస్ట్ లైక్ ఎ స్పోర్ట్. డిఎస్ఏ అనేది జస్ట్ ఒక స్పోర్ట్ లాగా. బట్ సో సెకండ్ ఇయర్‌లో వచ్చింది ఈ థింగ్. సో అంటే అటెండ్ అయ్యేవాడిని. ఐఎమ్ నాట్ సో మచ్ ఇంట్రెస్టెడ్. సో సో అప్పుడు ఇంకా జేపీ మార్గన్ కోడ్ ఫర్ గుడ్‌కి వన్స్ మై నేమ్ వాస్ షార్ట్ లిస్టెడ్ దట్ యూ ఆర్ గోయింగ్ టు అటెండ్ హ్యాకథాన్. దట్స్ వెన్ ఐ వాస్ వెరీ సీరియస్ బికాస్ నౌ ఇంత డిఎస్ఏ చేస్తే దిస్ ఇస్ నాట్ దట్ మ్యాటర్స్. ఇట్స్ ఓన్లీ దట్ దియర్ టెక్నికల్ స్కిల్స్ దట్ మ్యాటర్స్ అని. సో ఆ టైంలో దట్స్ వెన్ యాక్చువల్లీ కొంచెం నేర్చుకున్నా. హౌ ఎగ్జాక్ట్లీ నాట్ సో కాంప్లెక్స్ బట్ హౌ డు యూ bring that what you have learned to build solution that makes an impact అని. సో ఈ అంటే హ్యాకథాన్ కంటే ముందు చాలా మాక్ హ్యాకథాన్స్ కండక్ట్ చేసేవాళ్ళు కాలేజ్లో. దానికి కూడా సీనియర్స్ వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు. సో దట్స్ వెన్ అప్పుడు రియలైజ్ అయ్యా మోస్ట్లీ సో డిఎస్ఏనే కంప్లీట్ కాదు. ఇట్స్ ద టెక్నాలజీ ఇస్ వాట్ యాక్చువల్లీ మేక్స్ అన్ ఇంపాక్ట్ ఇన్ ద రియల్ వరల్డ్. సో సో దట్స్ వెన్ అప్పుడే ఇంకో రియలైజేషన్ వచ్చింది. సో అప్పుడే కొంచెం రియాక్ట్ చేసి నేర్చుకోవడం స్టార్ట్ చేశా. బట్ హ్యాకథాన్స్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ ఎ వెరీ హైటెక్ వెబ్సైట్ క్రియేట్ చేయడం కాదు. ఇట్స్ జస్ట్ అబౌట్ యూజింగ్ వెరీ సింపుల్ థింగ్స్ ఆల్సో. బట్ యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ వండర్ఫుల్ ఐడియా. అంటే ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి నీ సొల్యూషన్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది దట్స్ వాట్ మోర్ ఇంపార్టెంట్. సో నేను ఈ జర్నీలో నేర్చుకుంది అదైతే అది. అంటే ఇట్స్ నాట్ మోర్ అబౌట్ ఎంత నీకు ఎంత డీప్గా నాలెడ్జ్ ఉంది రియాక్ట్ జేఎస్లో ఎంత డీప్గా నాలెడ్జ్ ఉంది కాదు. బట్ హౌ డు యూ బ్రింగ్ దట్ టెక్నాలజీ టు మేక్ అన్ ఇంపాక్ట్. ఇది మోస్ట్లీ ఈ హ్యాకథాన్స్ జర్నీలో నేను నేర్చుకున్న బెస్ట్ లెర్నింగ్ అయితే ఇది. Got it. So you had a great idea. No techlo, you were not perfect when you won that hackathon, right? Yes, Runner up yes. అయినప్పుడు you were not Yes. perfect. No. But you had a clear idea Hmm. and your team, ఎవరితో అయితే నువ్వు వర్క్ చేసావో they had strong faith on that idea. Mhm. And ఒక మంచి డిస్కస్ చేసి you try to build something. Even if it was not perfect, that approach was perfect, the idea was perfect and you got shortlisted, correct? Yes, we were runner-ups. I mean that time. Yes, Mm. understood. Got it. Okay. Because runners అయినవారు కాబట్టి you got an internship offer through this in Yes. JP Morgan. Yes, through this I Right. got all my team got because the mentor. So ప్రతి team కి ఒక senior software engineer mentor లా పెట్టారు. సో they liked us a lot. అంటే the way we used to think. సో వాళ్ళు చెప్పేశారు ఐ వాంటెడ్ టు గివ్ ఆఫర్స్ టు ఆల్ ఆఫ్ యూ అన్నట్టు. అలా ఇంకా ఆఫర్ వచ్చేసింది సమ్మర్ ఇంటర్న్షిప్. Right. సో సెకండ్ ఇయర్ లోనే ఇంటర్న్షిప్ ఆఫర్ వచ్చేసింది. హౌ ఆర్ యూ Yes. ఫీలింగ్? మీ ఫ్రెండ్స్ అందరూ జెలస్ అది ఇది అయి ఉంటారు కదా. హౌ Yeah, I was in Cloud9 actually. And two things. One thing, I completely stopped doing DSA after that. Summer internship వచ్చేసింది ఇంకా. మోస్ట్లీ సమ్మర్ ఇంటర్న్షిప్ వచ్చిన వాళ్ళందరికీ పీపీఓస్ వస్తూ ఉంటాయి. సో ఐ వాజ్ Cloud9. ఎవ్రీవన్ ఇట్స్ మా బ్యాచ్ లో ఫస్ట్ వచ్చిన కంపెనీ జేపీ మార్గన్ అండ్ ఎవ్రీవన్ వాజ్ లైక్ వావ్ అన్నట్టు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ JP Morgan is వెరీ a really good company. It's a yeah, very it's a good really company. good company. Yeah, I was very happy. All my parents were happy. So two things. One thing, it made me not to do DSA because I was kodlesa complete ga. Second thing, so it's the best thing, doing a summer internship at such a good firm. I was lucky.
that time, and I was very happy. గ్రేట్. సో చాలా అది ఎందుకంటే అది ఇట్స్ కామన్ థింగ్ ఫర్ ఎవ్రీవన్. కాలేజ్ నుంచి Yeah. కార్పొరేట్ వెళ్ళగానే ఇట్ ఫీల్స్ వెరీ ఓవర్‌వెల్మింగ్. ఏంటంటే మనం అడిగే క్వెషన్ అడిగే తగ్గట్టు క్వెషనేనా ఇది? ఇప్పుడు ఇది అడిగితే ఫీల్ అయితారా? ఫీల్ ఎందుకంటే అవుతారా? పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ వెరీ ఈజీలీ. బట్ యాహ్! యూ కోటెడ్ ఇట్ రియల్లీ వెల్. ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ ఫేజ్ బట్ ఎవెన్చువల్లీ నీకు తెలియకుండానే యుల్ గెట్ యూజ్డ్ టు ఎవ్రీథింగ్. We get అది it. ఇట్ విల్ గో టు ఎ ఫ్లో. Yeah. సో యాహ్! నైస్ ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్. సో ఇంటర్న్‌షిప్ అయినంక యూ వర్ బ్యాక్ టు కాలేజ్ థర్డ్ ఇయర్‌లో. Yeah. సో హౌ వాస్ యువర్ Yeah. థర్డ్ ఇయర్? ఏం చేసావు థర్డ్ ఇయర్‌లో? So this internship was at the end of third year. By the time my internship was done, third year రాగానే ఎగ్జామ్స్ ఉండే 3-2 ఉండే. సో థర్డ్ ఇయర్ వాస్ డన్, కంప్లీట్ అయిపోయింది. సో నౌ నెక్స్ట్ ఫోర్త్ ఇయర్. సో వచ్చాక ఇంకా తెలిసింది వి గాట్ ఎ పీపీఓ అని. దెన్ పీపీఓ ఫైనల్ ఇయర్లో వి యూస్ టు చిన్న ప్రాజెక్ట్ చేసే. నార్మల్‌గా అందరికి కన్వర్ట్ అయిపోతుందా పీపీఓ? ఇట్ డిపెండ్స్. లైక్ మా కేసులో అయితే కాలేజ్లో ఉన్న మోస్ట్లీ 99% అందరికి, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ద ఫిగర్, బట్ మోస్ట్లీ అందరికి కన్వర్ట్ అవుతుంది అండ్ అందరికి పీపీఓస్ కూడా వస్తాయి. బట్ దెర్ ఆర్ వెరీ రేర్ కేసెస్ వేర్ ఇఫ్ ద మేనేజర్ డోంట్ ఫీల్ లైక్ యూ డజంట్ ఫిట్ ఇన్ టు కార్పొరేట్ అండ్ దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ దే విల్ రిజెక్ట్ యూ. ఓకే. గాట్ ఇట్. సో ఇంటర్న్‌షిప్ నుంచి పీపీఓ కన్వర్ట్ అయిపోయాను. ఫుల్ టైమ్ వచ్చేసింది. ఫుల్ రిలాక్స్. టైం. సో ఇఫ్ యూ కెన్ యూ డిస్క్లోజ్ యువర్ సాలరీ దట్ యూ అచీవ్డ్ దట్ టైమ్? So it's a common salary you might find in all blind and levels.fi also. It's like the base was around 14 and the cumulative CTC that we got was around 19.45 LPA, I guess. I think it also includes joining bonus, performance bonus, samta kalpukoni 19.45 something. But the base was like 13, between 13 to 14. నైస్. సో ఎట్లా ఫ్రెండ్స్ ఏమంటుండే, ఫ్యామిలీ ఏమంటుండే వెన్ యూ క్రాక్ దిస్ ప్యాకేజ్? వాట్ వర్ దే ఫీలింగ్? నీకెలా ఉండే? I mean, especially my parents was very happy అంటే 13 to 14 LP as a fresher, and even internship stipend కూడా per month 70,000 వచ్చేది, ఇంక్లూడింగ్ దాంతో పాటు ఒక 50,000 జాయినింగ్ బోనస్ ఇచ్చారు. సో ఫస్ట్ టైం శాలరీ ఐ వాస్ జస్ట్ 20 years old వచ్చేసి నా ఫస్ట్ శాలరీ వచ్చేసి అరౌండ్ 1.2 lakhs ఎంతో పడింది అకౌంట్లో, అండ్ ఐ షోడ్ ఇంత వచ్చింది అని అంటే దే వాజ్ వెరీ హ్యాపీ. వాట్ అంటే ఇదంతా నేను ఒక 3 months కష్టపడితే వచ్చేది దట్ యూ గాట్ ఇన్ 20 yearsకే యూఆర్ అని దే వర్ వెరీ హ్యాపీ. ఐ వాజ్ ఆల్సో హ్యాపీ బికాస్ దట్ వాజ్ మై ఫస్ట్ ఎర్నింగ్. అంటే ముందు ఎప్పుడు ఎర్నింగ్ ఏం లేదు. కాలేజ్ టైం మెంటర్షిప్ చేసేటప్పుడు చిన్న స్టైఫండ్ ఇచ్చేవాళ్ళు, బట్ ఇట్స్ వెరీ స్మాల్ అమౌంట్, లైక్ అరౌండ్ 5,000 to 6,000 ఇచ్చేవాళ్ళు. సో రియల్గా నాకు శాలరీ ఇన్ హ్యాండ్, నా చేతుల్లో శాలరీ వచ్చింది డ్యూరింగ్ ఇంటర్న్షిప్ ఓన్లీ. ఐ వాజ్ హ్యాపీ, అంటే ఆ టైంలోనే హ్యాపీ. అండ్ వన్స్ పీపీఓ కన్వర్ట్ అయ్యాక కూడా ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆల్ మై ఫ్రెండ్స్ అందరూ కూడా జూనియర్స్ వచ్చి ఇప్పుడు మేము హైర్ అయ్యాం. సో జూనియర్స్ వచ్చి ఊరికే అడిగేవాళ్ళు, అన్న ఈ ఓఏ టెస్ట్ ఎట్లా రాయాలి, హై రివ్యూ రౌండ్ ఎట్లా ఇవ్వాలి, సో హ్యాకథాన్ ఏం నేర్చుకోవాలి, అసలు ఎగ్జాక్ట్ మీరు జరిగిన ప్రాసెస్ ఏంది అని. ఇట్స్ కైండ్ ఆఫ్ వి బికేమ్ ఫేమస్ కాలేజ్లో. వీఆర్ ద ఫస్ట్ వన్ టు గెట్ హైడ్. సో కాలేజ్ మొత్తంలో ఇతను జేపీఎంసీలో ఉన్నాడు ఈ బ్యాచ్లో అంటే వి గాట్ ఫేమస్ మా బ్రాంచ్లో అంతా. Such a Yeah. nice feeling కదా. So yeah, I wanted to ask this, and so JP Morgan is not a small company, it's a very good company. What are the perks? ఏముంటుండే perks that you enjoyed a lot? ఎందుకంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో వీటిలో అంత perks ఉండవు. సో యా, వాట్ వర్ దేర్ ఇన్ JPMC? పర్క్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దేర్. అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా బాగుండేది. వర్క్ అంతా చాలా ఎగ్జైటింగ్గానే ఉండేది. వర్క్ మంచి ఎగ్జైటింగ్గా ఉంటుండే. యూ గెట్ టు హ్యావ్ వెరీ డీసెంట్ వర్క్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ క్యాబ్ సర్వీసెస్ ఉండేది. దే యూస్ టు కమ్ టు యువర్ హోమ్, పికప్ డ్రాప్ అంతా ఉండేది. అండ్ ఊరికే గుడీస్ ఇచ్చేవాళ్ళు, చిన్న ఈవెంట్స్, ఏ చిన్న ఈవెంట్ అయినా. సో వీఆర్ కాల్డ్ ఇనిషియల్ ఇయర్స్లో ఇంటర్న్షిప్ టైంలో వీఆర్ కాల్డ్ ఎస్సిపిస్. సో ఎస్సిపి ప్రోగ్రాంలో ఎవ్రీ మంత్ కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉండే. ప్రతి ఈవెంట్లో గుడీస్ ఇచ్చేవాళ్ళు. ఈవెంట్లో కూడా హ్యాకథాన్స్ కండక్ట్ చేసేవాళ్ళు. అంటే ఇంటర్న్షిప్ టైంలో కూడా హ్యాకథాన్స్ కండక్ట్ చేసేవాళ్ళు. దే విల్ గివ్ యూ $1,000 టు బై అ ల్యాప్టాప్ వన్స్ యూ గాట్ ఫుల్ టైమ్ ఆఫర్.
That's as far as and there are a lot of things. I'm not recalling all of them, but yeah, I didn't explore all of them, but అండర్స్టూడ్. సో జేపీ మార్గన్లో సచ్ ఎ కంఫర్టబుల్ లైఫ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంది, పే వాస్ గుడ్, వర్క్స్, డెలిషియస్ ఫుడ్ అంతా ఉండే. బట్ చాలా తొందరగా యూ స్విచ్ టు నెక్స్ట్ కంపెనీ. yes. సో వై అసలు నీకు ఆ థాట్ ఎందుకు వచ్చింది? యువర్ కంఫర్టబుల్, యువర్ హ్యాపీ, అందరు హ్యాపీ, బట్ యువర్ లైక్ అంత తొందరగా ఎందుకు స్విచ్ చేయాలనిపించింది? So yeah, it kind of in a, I don't say in a very brainwash way, but I was, since as I told during హట్లో ఉన్న స్మార్ట్ ఇంటర్వ్యూస్ లో ఉన్న, సో దిట్ వాజ్ సోడ్ ఇన్ టు మై బ్రెయిన్. అంటే చిన్నప్పుడే ఇట్లా సీడ్ వేసేసారు, అంటే ఫస్ట్ సెకండ్ ఇయర్ లో, దట్ యూ హ్యాస్ టు గో టు మ్యాంగ్ అని, యూ హ్యాస్ టు గో టు ఫ్యాంగ్ అని. సో ఈవెన్ తో ఐ గాట్ ఏ జాబ్ అండ్ ద ప్యాకేజ్ సాలరీ వాజ్ వెరీ నైస్. మెంటల్లీ ఐ వాజ్ సమ్వేర్ లేదు, దిస్ ఐ వాంట్ టు గో టు అమెజాన్కి, అట్లా అమెజాన్ కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఫ్యాంగ్ ఆర్ మ్యాంగ్కి వెళ్ళాలి అని మెంటల్గా ఒక థింగ్ ఉండేది. ఆ థింగ్ ఎప్పుడైందంటే, వన్స్ ఐ గాట్ ఫుల్ టైమ్ జాబ్ చేస్తూ ఉన్నప్పుడే ఐ గాట్ దిస్ రియలైజేషన్ దట్ నో, ఇంత డిఎస్ఏ చేసాం, ఐ వాంటెడ్ టు మేక్ యూజ్ ఆఫ్ దట్. అంటే ఎందుకంటే కోడ్ ఫర్ గుడ్ ఇదంతా యూ డోంట్ గెట్ ఇంటర్వ్యూ అదంతా ఏం లేకుండే, ఓఏ ఉండేది. దెర్ ఈస్ దట్స్ ద ఓన్లీ పార్ట్ వేర్ డిఎస్ఏ కోడింగ్ కొంచెం హెల్ప్ అయింది. బట్ I wanted to make use of all my initial years DSA. So, and I wanted, all my seniors, అంటే ఇప్పుడు ట్యూరింగ్ హట్లో టాప్ నాచ్ పీపుల్ అందరూ అమెజాన్లో, అందరూ గూగుల్లో ఉండేవాళ్ళు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ అదొక ప్రివిలేజ్, అదొక లెగసీ, ఆ లెగసీ కంటిన్యూ చేయాలి. అదొక వి యూస్ టు ఫీల్ లైక్ ఎ ప్రివిలేజ్ అమెజాన్లో జాయిన్ అవ్వాలి అని. సో ఇట్స్ కైండ్ ఆఫ్ దాట్ వే, నాట్ మనీ అండ్ ఆల్. సో అలా, సో దట్స్ వెన్ అప్పుడే ఇంకా నో, ఐ వాంటెడ్ టు షిఫ్ట్ టు మ్యాంగ్ అని. అప్పుడు ఇంకా అదంతా ఆలోచించి రియలైజ్ అయ్యా. గ్రేట్. సో ఎప్పుడు ఏ టైంలో నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసావు ఇంకా కంపెనీ స్విచ్ చేయాలని చెప్పి? ఎన్ని మంత్స్ తర్వాత? జూలైలో నా 4 to ఎండింగ్ లో, లైక్ ఫ్రమ్ జనవరి టు జూలై ఐ డిడ్ వన్ మోర్ ఇంటర్న్షిప్ ఇన్ ద జేపీ మార్గన్ ఇట్ సెల్ఫ్. ఇట్స్ కాల్డ్ అటాచ్మెంట్ ఇంటర్న్షిప్, 6 months. దాని తర్వాత ఫుల్ టైమ్ జూలైలో ఫుల్ టైమ్ అయింది. అండ్ సిన్స్ జూలై టు డిసెంబర్ వరకు ఐ వాజ్ గుడ్, నాకు మంచి ప్రాజెక్ట్ ఇచ్చారు, చేస్తూ ఉన్నా. బట్ సమ్వేర్ అనిపించింది ఐ వాంటెడ్ టు గో టు అమెజాన్, మ్యాంగ్కి వెళ్ళాలి, ఫ్యాంగ్కి వెళ్ళాలి అని. సో దట్స్ వెన్ ఇన్ డిసెంబర్లో I got to know that Amazon is hiring people. One of my roommate also got hired to Amazon. So that's when I started actually, తుప్పు పట్టిన బ్రెయిన్ మళ్ళీ ట్రైన్ చేయడం అప్పుడు స్టార్ట్ చేస్తాను డిసెంబర్లో. ఆల్మోస్ట్ థర్డ్ ఇయర్ 3-1లో వదిలేసిన డిఎస్సి అదంతా మళ్ళీ చేయడం స్టార్ట్ చేశాను. ఎవ్రీడే కాలేజ్ ఆఫీస్లో 4 hours నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసి ఐ యూస్ టు స్ట్రైవర్ షీట్ చేసేవాడిని, నీట్ కోడ్ 150 అదంతా చేస్తూ ఉండేవాడిని. లీడ్ కోడ్లో కాంటెస్ట్ రాసేవాడిని ఎవ్రీ సాటర్డే అండ్ సండే. సో దిస్ వాజ్ ఎ హెక్టిక్ పీరియడ్ ఐ వుడ్ సే. ఎందుకంటే జేపీ మార్గన్ చాలా ఈజీగానే వచ్చేసింది మాకు. హ్యాకథాన్ అయిపోయింది, సమ్మర్ ఇంటర్న్షిప్ వచ్చేసింది, పీపీ వచ్చేసింది. ఎప్పుడు ఆ స్ట్రగుల్ రాలేదు, ఎప్పుడు స్ట్రగుల్ అనిపించలేదు. దిస్ ఇస్ వెన్ యాక్చువల్లీ ద పీరియడ్ ఆఫ్ స్ట్రగుల్ హ్యాపెన్. నేను డిసెంబర్లో స్టార్ట్ చేశాను డిఎస్ఏ ప్రిపేర్ అవుతూనే కంటిన్యూస్గా అప్లై చేయడం స్టార్ట్ చేశాను. I almost applied like hundred times అప్లై చేసేవాడిని. ఏ పోస్టింగ్ వచ్చే రిమైండర్ ప్రతి గూగుల్ కానీ అమెజాన్ కానీ ఒక రిమైండర్ ఆప్షన్ ఇస్తుంది వాళ్ళ వెబ్సైట్లో, ఏ పోస్టింగ్ వచ్చినా రిమైండ్ చేయడానికి. సో అన్ని రిమైండర్స్ ఆన్ చేసేసుకున్నా, ఏది వచ్చినా ఆన్ ది స్పాట్ అప్లై చేయడం, రెజ్యూమే బిల్డ్ చేసుకోవడం. సో అప్పుడే కంప్లీట్ ఆ స్ట్రగుల్ అంతా అప్పుడే అయింది. సో అంటే చాలా డీమోటివేటెడ్గా ఫీల్ అవుతుండే, అప్లై చేస్తుండే రిజెక్షన్ మెయిల్, అప్లై రిజెక్షన్, ఈరోజు అప్లై, ఎంత ఫాస్ట్గా అప్లై చేసినా 1 weekలో రిజెక్షన్ వచ్చేది. సో ఈవెన్ చాలా సార్లు అన్ని అప్లై చేస్తూ ఉంటే ఐ థింక్ in the end of April, almost after not even April, around May first week లో, almost 5 months తర్వాత I got a link saying that please attend this OA అని. After 5, that was just not even interview, that was for OA. సో 5 months అంతా ఇట్స్ అ వెరీ డీమోటివేటెడ్ వే. వచ్చి కాలేజ్ ఆఫీస్ నుంచి వచ్చి డిఎస్ఏ చేస్తుండే, అప్లై చేస్తుండే, ప్రిటీ మచ్ దట్ డీమోటివేటెడ్. రిజెక్షన్ వస్తుండే, చాలా డీమోటివేటెడ్గా ఫీల్ చేస్తుండే. అంతా లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నా, దేనికి అప్లై చేయాలి, దేనికి అప్లై చేయాలి అని. ఏది అప్లై చేసినా అన్ని రిజెక్షన్ వచ్చేవి. అసలు అట్లీస్ట్ ఓఏ కూడా ఫస్ట్ ఓఏ రాయడానికి కూడా రాలేదు. సో దట్స్ అండ్ ఫస్ట్ ఏప్రిల్ ఎండింగ్లో ఫస్ట్ అమెజాన్ ఓఏ ఇచ్చా.
దెన్ ఫాలోడ్ బై మే ఎండింగ్లో అలా ఇంటర్వ్యూస్ ఇచ్చా. సో అండ్ దెన్ జూన్ ఎండింగ్లో ఆఫర్ వచ్చింది. సో ఇట్స్ అ వెరీ హెక్టిక్ ప్రాసెస్. ఒక ఇంటర్వ్యూ ఈరోజు షెడ్యూల్ చేస్తారు, ఒక ఇంటర్వ్యూ మళ్ళీ ఎప్పుడు షెడ్యూల్ చేస్తారు. యూ డోంట్ నో వాట్ ఈస్ ద రిజల్ట్. ప్రీవియస్లో ఎట్లా అంటే వాట్ ఆర్ ద థింగ్ ఫీడ్బ్యాక్ అంతా ఏంటి అది ప్రొవైడ్ చేసేవాళ్ళు కాదు ఎవ్రీ ఇంటర్వ్యూకి. ఇట్ వాస్ క్యూములేటివ్ ఫీడ్బ్యాక్ లాస్ట్లో ప్రొవైడ్ చేసేవాళ్ళు. సో ఐ థింక్ అంటే దిట్స్ అ టఫ్ పార్ట్. అంటే ఏంటి వర్క్ కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యేది. ఎందుకంటే మోస్ట్లీ అంటే ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ నేను పెట్టకపోతుండే. ఎక్కువ మెంటల్గా మొత్తం డిఎస్ఏ షిఫ్ట్ పైన ఉండేసరికి మెంటల్గా ఇట్ వాస్ టఫ్. అంటే క్లారిటీ లేదు, ఎప్పుడు హైర్ అవుతామో తెలీదు, అసలు హైర్ అవుతామో లేదో తెలీదు. సో ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ వెరీ టఫ్ టైం. అది ఆ టైం అంతా టఫ్గా అనిపించింది. అండ్ ఫార్చునేట్లీ ఐ గాట్ ఆఫర్ ఇన్ ద ఎండ్ ఆఫ్ జూన్. దెన్ ఇన్ ఆగస్ట్ ఐ జాయిన్డ్ ఇన్ అమెజాన్. నైస్, గ్రేట్. సో ఆన్ క్యాంపస్ కి ఆఫ్ క్యాంపస్ కి చాలా తేడా ఉంటది కదా, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఆస్మాన్ ఉంటది. జమన్ చాలా అసలు ఫరక్ ఉంటుంది. చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు ఇన్ ఈ ఆఫ్ క్యాంపస్ లో మొత్తం డిఫికల్ట్ పార్ట్ అందే అసలు ఇంటర్వ్యూ కాల్ రావడం, ఇంటర్వ్యూ కానీ ఆన్లైన్ రిసీవింగ్ కానీ గెటింగ్ బ్యాక్ ఇస్ వెరీ డిఫికల్ట్. సో వాట్ ఎగ్జాక్ట్లీ వర్ యూ డూయింగ్? లైక్ లింక్డ్ఇన్ లో అప్లై చేస్తుండేనా, లేదంటే వర్ యూ డూయింగ్ ఎనీ ఎక్స్ట్రా వర్క్స్, రెఫరల్ ఎట్లా తీసుకుంటుండే? సో అసలు జాబ్ అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుండే ఇది? సో థింగ్ ఇస్ ఐ యూస్ టు ఫాలో అంటే లింక్డ్ఇన్లో అప్లై చేశాను. లింక్డ్ఇన్లో రిఫరల్ కోసం పింగ్ చేస్తుండే. సమ్ ఆఫ్ దెమ్ చెప్పేవాళ్ళు, కొంతమంది అంటే కొంతమంది రిఫరల్స్ ఇచ్చేవాళ్ళు, కొంతమంది పొజిషన్ ఆల్రెడీ ఫిల్ అయిపోయిందని చెప్పేవాళ్ళు, కొంతమంది అసలు మెసేజ్ రిప్లై కూడా ఇవ్వకపోతుండే. ఇట్స్ 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 అన్నిట్లో అప్లై చేశాను. బేసికల్లీ కెరీర్ పోర్టల్స్లో చూసేవాడిని, లింక్డ్ఇన్లో చూసేవాడిని, సీనియర్స్కి అడిగేవాడిని. సో ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ని కంబైన్డ్గా అప్లై చేశాను. సో ఎక్కడ జాబ్ పోస్టింగ్ అనిపిస్తే అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫ్యాంగ్ ఎక్కడ అప్లై. ఓకే, గ్రేట్. సో నీకు రెఫరల్స్ ఏమైనా హెల్ప్ చేసినా అనిపించిందా? లైక్ రెఫరల్స్ చాలా ఇంపార్టెంట్, ఉత్తిగా అప్లై చేద్దాం ఏమైనా అనిపించిందా వైల్ యు ఆర్ అప్లైయింగ్? రిఫరల్స్ హెల్ప్ చేస్తాయి ఆబ్వియస్లీ. బట్ అట్ దాట్ టైమ్ నేను ఈవెన్తో నాకు గూగుల్లో ఆల్ మై ట్యూరింగ్ హట్ సీనియర్స్ యాజ్ ఐ సెడ్ దే వర్ ఇన్ గుడ్ కంపెనీస్ నౌ. ఐ గాట్ రిఫరల్స్ ఫర్ మైక్రోసాఫ్ట్కి వచ్చింది, గూగుల్కి రిఫరల్ ఒక 2-3 టైమ్స్ గూగుల్కి రిఫరల్ ఇచ్చారు, మైక్రోసాఫ్ట్లో ఇచ్చారు, అమెజాన్లో కూడా మై ఫ్రెండ్ రిఫర్డ్ మీ, మై సీనియర్స్ రిఫర్డ్ మీ, లాట్ ఆఫ్ మై సీనియర్స్ చాలా మంది రిఫర్ చేశారు. బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ లక్ అండ్ ద మెరిట్, I would say. It's a exact the recruiter has to see. It's a kind of it's a very complex interplay. Chala things dintlo involve అయి ఉంటాయి. So I think obviously referral is a best option, but in my case it didn't help much. సో ఇన్ని జాబ్స్కి అప్లై చేసావు కదా, డూ యూ థింక్ వాజ్ దర్ ఎనీ రీజన్ నేను రిజెక్ట్ అవుతున్నా, నా రెజ్యూమేలో ఏదో ఇష్యూ ఉంది, లేదంటే నా అప్రోచ్ రంగా నేను అనిపించిందా, లేదంటే? ఎవ్రీడే అనిపించేది. ఇట్స్ ఆల్మోస్ట్ ఎవ్రీడే. మేబీ దెర్ ఈస్ ATS స్కోర్ చెక్కర్స్ ఉంటాయి కదా ఆన్లైన్లో. రెజ్యూమ్ చూసి మేబీ దిస్ లైన్ మేడ్ మీ, ఇదేమైనా రాంగ్ ఇచ్చిందా, చాలా ఓవర్గా థింక్ చేసేవాడిని. మేబీ ఈ పర్టికులర్ లైన్ ఏమైనా ప్రాబ్లం ఉందా, రెజ్యూమ్ ఎవ్రీడే రిఫైన్ చేస్తూ ఉండే ఎక్కడ ప్రాబ్లం, మరి నా రెజ్యూమీలో చూస్తున్నారా, మరి నేను బ్యాంకింగ్ డొమైన్ నుంచి అంటే ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ అంటే ఇట్స్ స్ట్రగ్లింగ్ ఫేజ్ యాక్చువల్లీ. అంటే చాలానే ఎవ్రీడే రిఫైన్మెంట్ అవ్వాలి, ఎవ్రీడే రెజ్యూమీ రిఫైన్ చేసేవాడిని. జాబ్ రిక్వైర్మెంట్స్ ప్రకారం నా రెజ్యూమీని ఎవ్రీడే చేంజ్ చేసుకుంటూ ఉంటుండే. అట్ ది సేమ్ టైం డిఎస్ఏని హ్యాండిల్ చేస్తూ ఉండాలి. డిఎస్ఏ ఈజ్ సంథింగ్ యూ ఓన్లీ క్యాన్ లర్న్ వెన్ యూ ఆర్ వెరీ ప్రెజర్ లేని. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, డిఎస్ఏ ఈజ్ లైక్ ఎ స్పోర్ట్. ఇదేదో ఇట్లా కోర్స్ లాగా ఆపేసి వచ్చేది కాదు. ఒక స్పోర్ట్ లాగా ఇంట్రెస్ట్తో చేస్తుంటేనే వచ్చేది. సో ఈ ప్రెజర్ని చూస్తూనే యూ హ్యాస్ టు డూ దట్ డిఎస్ఏ. సో నువ్వు దీని ముందు డిఎస్ఏ కాకుండా నీకేమైనా ప్రిపేర్ అవుతుందా, లైక్ ఎనీథింగ్ ఎల్స్, డిజైన్ అట్లా? Apart from DSA, there is this 5 things you should definitely know. One is operating systems, one is computer networks, one is OOPS అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఫోర్త్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, లైక్ హౌ ఈ డెవలప్మెంట్ అదంతా ఎట్లా వర్క్ అవుతుంది. ఫిఫ్త్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ DBMS. సో అపార్ట్ ఫ్రమ్ ఇది
you has to definitely has to know these things. As a software engineer, you should know these 5 concepts. సో యా నీకు ఏప్రిల్ ఎండింగ్లో యూ గాట్ యువర్ ఫస్ట్ ఆన్లైన్ అసెస్మెంట్ లింక్ కదా. సో హౌ వాజ్ ది ఆన్లైన్ అసెస్మెంట్? డిఫికల్ట్ ఉండేనా, జస్ట్ కోడింగ్ క్వశ్చన్స్ ఉండేనా, లేదంటే వర్ దే ఆస్కింగ్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ లైక్ ఎంసీక్యూస్ అట్లా? కోడింగ్ అంటే 2 కోడింగ్ క్వశ్చన్స్ ఉండేవి, విచ్ ఆర్ ఆల్సో లైక్ అరౌండ్ మీడియం టు హార్డ్ క్వశ్చన్స్. వన్ వాజ్ మీడియం అండ్ వన్ వాజ్ లీడ్ కోడ్ హార్డ్ క్వశ్చన్. అండ్ Okay. అపార్ట్ ఫ్రమ్ దాట్, the most important emphasis they do while taking this OA is on behaviors. ఒక చిన్న ఎగ్జాంపుల్ వచ్చేసి యూనో అందులో ఒక సిమ్యులేషన్ ఉండేది వేర్ యూ విల్ గెట్ ఎ మెయిల్ ఫ్రమ్ యువర్ మేనేజర్ టెలింగ్ దిస్ ఇస్ వాట్స్ హ్యాపెనింగ్, and you have to reply to that mail, and it consists of some links. You have to open that link, and there is one small debugging questions. ఆ debugging చేసి options ఇచ్చేవాళ్ళు. This is what the error log looks like. So what do you think is the error అని? So it's a simulation of what in a typical day at Amazon looks like ani. Apart from that, it also had some behavioral questions, like let's say we have a scenario where your manager is telling something and you wanted to do something else. So ఇలాంటి scenarios లో నువ్వేం చేస్తావు? There are some options, and it's a this simulation round is pretty much about judging you whether you are a good fit to Amazon or not. సో యా యూ క్లియర్డ్ యువర్ ఆన్లైన్ అసెస్మెంట్. 1 month తర్వాత యూ గెట్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ కాల్. టెల్ మీ అబౌట్ దాట్. So there are 2 coding questions, both first round lo second round lo 2 coding questions, and the process was same. This is what the template I followed. I used to explain what my understanding of that problem statement is, what is my intuition, ante na intuition enti. Let's say something related to time scheduling, then I could say that na approach ento చెప్పేవాడిని, like itla time scheduling అయితే we can consider each thing as a node of the graph, then we can apply something called topological sort. అయితే so there is this algorithm called topological sort which gives in a very structured way la వస్తుంది, and you have to explain your intuition. That's what makes you out of because everyone solve the striver sheet, అందరూ striver sheet solve చేస్తూ ఉంటారు, but the interviewer want to know why did you ended up in that solution. They want to see your intuition, they want to evaluate your problem solving skill. You can't just నాకు answer వచ్చు, so yeah, I'll do the topological sort, I'll give you the answer, this is the time complete. That's not how it works. So you should tell them what your intuition is, so that's what they'll evaluate also, your problem solving skills for both the coding questions. And then behaviorals అడుగుతారు, like let's say నీ resume based questions అడుగుతారు, like let's say if you have mentioned that you have uh, decreased some latency of an API by this amount of time, what did you do that, how did you do that, what is like అంటే ఏం హెల్ప్ చేసుకున్నావు ఈ ప్రాసెస్లో, వాట్ ఆర్ ద రిజెక్షన్స్ యూ ఫేస్డ్, మేబీ యువర్ సీనియర్ మైట్ హ్యావ్ రిజెక్టెడ్ యువర్ డిజైన్, హౌ డిడ్ యూ హ్యాండిల్ దట్ అని. సో ఇట్స్ మోర్ అబౌట్ ఇట్స్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇట్స్ బోత్ ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్. అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి ఇట్స్ సేమ్ లైక్ బిహేవియర్ రౌండ్, బట్ ఇన్ ఏ మోర్ డీటెయిల్డ్ వే. సో దెర్ ఆర్ దిస్, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, దెర్ ఆర్ దిస్ పీపుల్ కాల్ బార్ రేజర్స్. they'll kind of wanted to know whether, so thing is the whole concept of this bar raising is, so they want to evaluate whether are you a good fit to Amazon's culture, like these 18 leadership principles, and are you good compared to the 50% of the people who are actually in the Amazon. ఈ బార్ ను meet up, so whether they want to evaluate whether you are a person who are above this 50% bar or not. So for that they have some data points that they expect from you, like let's say maybe it's related to work, or maybe in a typical scenario how did you handle things ani. So it's more kind of behavioral round and leadership principles round. గ్రేట్ గాట్ ఇట్. సో యా, సో అన్ని 3 rounds క్లియర్ చేసినావు అండ్ యూ గాట్ ఆఫర్ ఇన్ అమెజాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ ఆర్ యూ ఫీలింగ్? ఎందుకంటే యూ బీన్ డ్రీమింగ్ టు జాయిన్ ఫ్యాంక్ సిన్స్ యువర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఓన్లీ. సెకండ్ థర్డ్ ఇయర్ వచ్చినాక కాదు, అప్పటి నుంచి యూ వర్ డ్రీమింగ్ అండ్ యూ ఫైనలీ అచీవ్ యువర్ డ్రీమ్. సో హౌ వాస్ యువర్ ఫీలింగ్ గెటింగ్ ఇన్ Amazon? దిస్ ఈస్ వెన్ ఐ యాక్చువల్లీ సీన్ ఆ కష్టం అంటే ఏంటంటే ఆ టైంలో అది ఎంత స్ట్రగుల్ చూసిన తర్వాత, వన్స్ వి గాట్ ఆఫర్ లెటర్ వచ్చాక నోటీస్ పీరియడ్ సర్వ్ చేసే టైంలో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఐ ఫెల్ట్ లైక్ ఐ హ్యావ్ అకంప్లిష్ సంథింగ్ అన్న ఫీలింగ్ వచ్చింది. లైక్ ఐ వాజ్ వెరీ హ్యాపీ బేసిక్లీ. సో యా, I was happy and excited as well at the same time. So first of all, congratulations. You got what you deserve actually.
Yeah. యూ ఆల్వేస్ నాకు నీ గురించి విన్నప్పుడు ఐ అండర్స్టూడ్ దట్ యూ ఆల్వేస్ వాంటెడ్ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్. నేను ఏదో Mhm. కోడ్ రాసి అది అసలు అది ఎక్కడ పనిచేస్తుందో తెలియకపోతే యూ విల్ నాట్ గెట్ దట్ కిక్. సో యూ యాక్చువల్లీ Mhm. వాంటెడ్ టు బీ ఇన్ అ రియల్ లైఫ్ సినారియో. సో Mhm. దానికోసం కంగ్రాచులేషన్స్. అండ్ ద మెయిన్ థింగ్, పర్క్స్ ఇన్ అమెజాన్. హౌ వాస్ అమెజాన్ డిఫరెంట్ ఫ్రమ్ జేబీ మార్గన్? లైక్ కల్చర్ షాక్ లాగా ఏమనిపించింది? వాట్ వర్ ద పర్క్స్ అండ్ ఎలా ఉండే మొత్తం? Coming to the perks, first, obvious perk, salary is more compared to there. Almost I got 80 to 90% hike compared to my previous company. Food wise, it's good. And one thing is you has to go to office every day, so there isn't any concept called work from home there. You has to go to office every day. That's a tough part, coming from someone who used to work only for 4 to 5 hours in JP Morgan to complete 8 hour shift in Amazon. Work wise, you get to do very good work. I mean, everything that you do here has some impact, and even though no one will ever compromise on a low standard bar. I mean, low standard ఉన్న code కానీ design కానీ they'll in a straight of reject చేసేస్తారు. I think that's the special part, and I like that thing very much. ఎందుకంటే ఈ మీడియోకర్ కాకుండా దే ఎవ్రీబడి దే ఎక్స్పెక్ట్ యూ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏంటి అని. అండ్ యా ప్రిటీ మచ్ దాట్. సో యా, నువ్వు ఇంత యూ గెయిన్ సో మచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దీస్ ఇయర్స్ కదా, ఫ్రమ్ బిఎన్ఆర్ టు అమెజాన్ యూ లెర్న్ అండ్ సో మెనీ థింగ్స్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ వన్ మెయిన్ థింగ్. ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు జాయిన్ అమెజాన్ నౌ, హౌ డూ యూ థింక్ their preparation strategy should be? If someone is in college, how should they prepare? And if someone is trying to switch to Amazon, then how should they prepare? First thing, DSA is what gives you an opportunity to get into MNCs. So DSA is definitely the thing that you has to know from end to end, starting from the RS to the tries. You has to be aware of all the data structures and algorithm that are out there. Maybe not in a very advanced way, competitive coding అంత అడ్వాన్స్ కాకున్నా కూడా అట్లీస్ట్ డ్రైవర్ షీట్లో అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసాను. ఇట్స్ నాట్ అబౌట్ సాల్వింగ్ మోర్ ప్రాబ్లమ్స్, ఇట్స్ అబౌట్ grasping that patterns. Let's say you got a different problem which dates back, which kind of links to some other pattern that you have seen. So it's all about pattern matching. And everybody is so fearful that ఏ వచ్చేసిన తర్వాత ఇదంతా అయిపోతుంది. But as far as my seniors at Amazon has told me that how important is pattern matching intuition is. Even no amount of AI can actually match this thing. So that's why people would say అంటే ఎందుకు ఈ డిఎస్ఏ అది రియల్ టైంలో అవసరం అవ్వదు, వై డూ వీ నీడ్ టు స్టడీ అని అంటారు. కానీ బట్ ఇట్స్ నాట్ అబౌట్ యాక్చువల్లీ నోయింగ్ డైనమిక్ ప్రోగ్రామింగ్. యూ డోంట్ యూస్ డైనమిక్ ప్రోగ్రామింగ్ ఇన్ ద రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో యూస్ చేయం. బట్ ఇట్స్ అబౌట్ యువర్ the capability. It tests the capability, it tests your ends in your brain. అంటే నీ బ్రెయిన్ ఎంత కాంప్లెక్స్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతుందో, ఇట్ జస్ట్ ఫర్ దాట్. అండ్ we don't use it actually, but to give you, to get you out of this thing, and to make you stand out of everybody out there, you definitely have to have a DSA. As I already told, these 5 subjects, which is repeating again: OS, OOPS, DBMS, computer networks, and SDLC life cycles. And to someone who is wanted to shift to Amazon, I think the very, apart from DSA and this technical level of, as far as Amazon is concerned, I would prefer them to check what leadership principles are. How to, whenever if you got an interview, you should align your answers against those leadership principles. And one more thing, the most important of all is, don't be demotivated in this process. It's a very even I was lucky enough because I got hired in within 7 months. So there are some of my friends who were struggling for past 2 years and still in the same previous company. So it's not an easy job. There is a good amount of luck also that comes into the picture. You should not leave any stones unturned. You should have a good resume. You should be very good at DSA. You should be, you should know this behavior, all this oops concepts and all. But there is a good amount of luck that comes into picture. Just be consistent, do apply every day apply చేస్తూ ఉండు, because it's a interplay of both luck and merit. Great, perfect. So first,
if you want to get into Amazon, college aina, office aina, the first main thing is DSA. So what do you think the resource that you would suggest? DSA నేర్చుకోవాలంటే Without any, if you don't want to get into competitive coding and all, you just wanted to learn DSA, you start with the driver sheet initially. Best. Start with the arrays. Yeah, start with the arrays. Just simply try to, try to solve the problem, try to listen to his video. I think that's the best place where you can learn DSA. And not just that, it's very important to have a community. నువ్వు అంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ సమ్ కమ్యూనిటీ, నీ ఫ్రెండ్స్ కానీ, బికాస్ దాట్స్ వాట్ మేక్స్ యూ ఫీల్ మోటివేటెడ్. ఒక్కడనే చేస్తే అది ఏం ప్రాబ్లమ్స్ ఏం సాల్వ్ చేస్తున్నాయి ఏంది ఇదంతా అన్న కన్ఫ్యూజన్ వస్తుంది. బట్ వెన్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ పియర్స్ ఆర్ ఇన్వాల్వ్, ఇట్స్ కైండ్ ఆఫ్ వాడికంటే ఫస్ట్ చేయాలి, ఇట్స్ కైండ్ ఆఫ్ ఆ కైండ్ ఆఫ్ మోటివేషన్ వస్తుంది, కొన్ని ఇంట్యూషన్స్, కాంపిటేటివ్నెస్ వస్తుంది. సో ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ ఇన్ కాలేజ్, then I would suggest to definitely be part of some club. And there are good coding contests happens all around in Hyderabad. ప్రతి కాలేజ్లో ప్రతి కాలేజ్ ఫెస్ట్కి ఏదో కోడింగ్ కాంటెస్ట్ జరుగుతూనే ఉంటుంది. అండ్ దెర్ ఆర్ గుడ్ కోడింగ్ కాంటెస్ట్ హ్యాపెన్స్ ఇన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్లో, కోడ్ చెఫ్లో మంచి ప్రాబ్లమ్ ఛాలెంజెస్ అవుతూ ఉంటాయి. సో జస్ట్ టేక్ పార్ట్ ఇన్ దట్. ఆ కమ్యూనిటీలో ఇన్వాల్వ్ అయిపోయింది, జస్ట్ దూరిపోండి అందులో. ఆ తర్వాత అదే నేను ముందుకు అదే తీసుకెళ్తే జస్ట్ ఎంటర్ ఇన్ టు దట్ కమ్యూనిటీ. Yes, got it. So thank you so much, Ritin. Thank you for your time. Yeah. I think you gave us a really, really good information for people who are trying to get into Amazon or any other good FAANG company specifically. So thank you so much. I just know it will be very helpful for many people who want to get into Amazon like you. Yeah. So yeah, great journey. Congratulations for Amazon and thank you so much.